మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ వీరమల్లు ప్రకాష్ గారు, అదేవిధంగా రాజకీయ నిపుణులు, అందరికీ సుపరిచితులు. ఒకసారి మనం ఆయనకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే అండి. నమస్తే రైట్ అండి, ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు మరి కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళబోతున్నారా? మీరు ఈ ప్రశ్న కేసీఆర్ని అడగాలి, ఎందుకంటే ఆయన మనసులో ఉన్న అభిప్రాయం ఎవరికి చెప్పరు. ఓ కాబట్టి మీడియాకు మీరు ఎట్లా మీడియా ద్వారా తెలుసుకుంటారో మేము అట్లనే తెలుసుకుంటాం. అటాక్ ఎప్పుడు చేయాలి? యుద్ధానికి పోయినప్పుడు. ఇప్పుడు ఏమైనా యుద్ధం జరిగే అవకాశాలున్నాయా? తర్వాత రేవంత్ రెడ్డికి సమాధానాలు చెప్పుడు కానీ, రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా విమర్శించడం కానీ నాకు తెలిస్తే ఆయన స్వభావం కాదు అది. ఆయన పేరు కూడా తీసుకోవడానికి సిద్ధపడాడు. అంటే నిజానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి సెషన్లో, ప్రతి మీటింగ్లో, ప్రతి భారీ బహిరంగ సభలో కూడా అసెంబ్లీకి రావట్లేదు అన్నదాన్ని బాగా ప్రాతిపదికన ఎత్తుకుంటున్నారు. ఆయన ఏమన్నా అనుకోని అసెంబ్లీకి రావాలనే రూల్ లేదు కదా, వచ్చి సంతకం పెట్టిపోతారు. ఓకే, అదేంది రిజిస్టర్లో సంతకం ఉంటే సరిపోద్ది. ఆయన ప్రతిపక్ష పదవి ఉంటుంది, ఆయన ఎమ్మెల్యే పదవి. అంటే ప్రజల పక్షంలో వ్యవహరించాల్సిన తీరులో ద్రోహం కదంటారు అది? లేదు, ఎందుకంటే ఆ పార్టీ ఆయన వెనకాల నుండి గైడ్ చేస్తాడు, వీళ్ళు ముందు నుండి నడిపిస్తారు. ఏ ప్రతిపక్ష పార్టీ లేనంత యాక్టివ్గా ఇవాళ బీఆర్ఎస్ ఉంది. మీ ఎక్స్పీరియన్స్లో మీరు చంద్రబాబు 2 టర్ములు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో 2 టర్ములు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. ఏ టైంలో కూడా ఇంత యాక్టివ్ రోల్ అనేది, అంటే అప్పుడు బీఆర్ఎస్కి ఏంటంటే కేవలం తెలంగాణ ఉద్యమమే లక్ష్యంగా ఉండేది. 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. మీరు కంపేర్ చేయండి, జానారెడ్డి నాయకత్వాన కానీ, తర్వాత అప్పుడున్న రేవంత్ రెడ్డి నాయకత్వాన టీడీపీ కానీ, ఈరోజు హరీష్ కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, కేటీఆర్ కానీ, అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రతిరోజు ఏదైతే పాత్ర నిర్వహిస్తున్నారో ఈ గత 30-40 సంవత్సరాల్లో ఏదైనా ప్రతిపక్ష పార్టీ ఇంత యాక్టివ్ ఉందా? ప్రతిపక్ష నాయకుడు రాకుండానే ఆయన గైడెన్స్లోనే వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా, ఇంకా ఆయన అవసరం ఏముంది రాజకీయాల కంటారా? అంటే ఆయన ఎప్పుడు వస్తాడు? సమఉజ్జీ ఉన్నప్పుడు వస్తాడు. సమఉజ్జీ అక్కడ లేడు కాబట్టి ఆయన గైడెన్స్ ఇస్తాడు, వీళ్ళు నడిపిస్తారు. అంటే ఒకవేళ అంటే నాకు సమఉజ్జీ లేరు అంటూ అక్కడే ఉంటే, సోకాల్డ్ మీరు చెప్పినట్లుగా మనం అనుకున్నట్లుగా ఆ ఇంట్లోనే ఉంటే మరి సమఉజ్జీ వచ్చేది ఎప్పుడు? లేకపోతే మరి ఈయన ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యల మీద పోరాడేది ఇప్పుడు అంటారు? ప్రజా సమస్యల మీద ఆ పార్టీ పోరాడుతుందా లేదా? ఒక నిమిషం అండి, ఇంతకుముందు కేసీఆర్ గారికి అప్పట్లో సీఎం గా వేసాం కదా, ఎవరు ఎన్నుకున్నారు సీఎం ను? వాళ్ళే ఎన్నుకున్నారు, మీరు కాదు కదా. మనం కాదు, ప్రతిపక్ష నాయకుని చేసింది ఎవరు? ఆ ఎమ్మెల్యేలు. వాళ్ళు అడిగినప్పుడు ఆయన వస్తాడు, వాళ్ళకి అవసరమైనప్పుడు పిలుస్తారు. వాళ్ళు ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఏనాడు సెక్రటేరియట్ రాకుండానే మీరు ఇందాక చెప్పినాను నేను, స్వాతంత్రం వచ్చిన తర్వాత అటువంటి ముఖ్యమంత్రిని చూపెట్టగలుగుతారా అని అడిగాను. ఈ దేశము కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు, చూడబోదు. ఓకే, అంటే ఎన్నడూ సెక్రటేరియట్కు రాకుండా అన్ని విజయాలను ఆయన ఖాతాలో జమ చేసుకున్నారు తెలంగాణ కోసం. మీకు ఒకసారి 2014 ముందు తెలంగాణ తెలుసా ఎట్లుందో? ఎప్పుడన్నా తిరిగారా తెలంగాణలో? ఎలక్షన్స్ లో తిరిగామండి. ఎలక్షన్లో ఏం కనబడుతుంది? డబ్బులు పంపిణీ, మద్యం పంపిణీ. తెలంగాణ అనేది వల్లకాడుగా మారిపోయింది. గోర్రటెంకన్న పాటలు వినండి, తెలంగాణ ఎట్లుంటుందో తెలుస్తుంది. మీకు అనిపిస్తలేదా అప్పటి తెలంగాణకి ఇప్పటి తెలంగాణకు చాలా తేడా ఉందని? ఇదేమన్నా 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి చేసిందా? 29,000 ట్యాక్స్ ఇన్కమ్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ 1,61,000 కోట్ల ట్యాక్స్ ఇన్కమ్ కు పెరిగిందంటే అలా 9.5 ఏళ్ళ కేసీఆర్ కృషి లేదా? మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఒప్పుకోవట్లేదు కదా ఆ విషయాన్ని. ఎవరు ఒప్పుకుంటున్నారు, ఎవరు ఒప్పుకుంటలేరని కాదు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి ట్రిలియన్ అంటే జీరోలు ఎన్ని ఉన్నాయో తెలియని వ్యక్తులు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత? ప్రజల జీవన ప్రమాణాలు సాక్ష్యం. ఆ జీవన ప్రమాణాలు పెరిగినాయా, పెరగలేదా? నేను మిమ్మల్ని అడుగుతా కొన్ని క్వశ్చన్లు. 2014 ముందు ఆత్మహత్యలు 35,000 జరిగాయి ఒక 20 ఏళ్లలో. రైతులై తెలంగాణలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రైతులు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. టీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్యలు తగ్గినాయా, పెరిగినాయా? తగ్గినాయి. సాగునీరు 2014 ముందు ఎంత ఆయకట్టుకు వచ్చిందో 2023 నాటికి అంతే ఆయకట్టుకు వచ్చిందా, చాలా పెరిగిందా? విస్తీర్ణం పెరిగింది. ఎక్కడ చూసినా జలాశయాల్లో నీళ్లు, నదులు, చెరువులు అన్ని బాగున్నాయా? ఉన్నాయి కదా. అవునండి. 2014 ముందు 16,000 మంది నక్సలైట్లతో కానీ, నక్సలైట్ల పేరు మీద కానీ ఎన్కౌంటర్స్ ఇవన్నీ జరిగినాయి. లాస్ట్ 9.5 ఏళ్లలో తెలంగాణలో ఎన్ని ఎన్కౌంటర్స్ జరిగాయి?
ఓకే. ఒకటి ఉమ్, 9.5 ఏళ్లలో ఒకటి. ఉమ్, చంద్రబాబు పీరియడ్లో యావరేజ్గా సంవత్సరానికి 500 ఎన్కౌంటర్లు జరిగాయి. ఓకే. రాజశేఖర రెడ్డి పీరియడ్లో అత్యంత ఎక్కువ జరిగాయి. ఉమ్. మరి కేసీఆర్ పీరియడ్లో ఎందుకు జరగలేదు? అంటే ఉద్యమ పార్టీ కాబట్టి ఆ నేను ఉద్యమం. అనేది ఏంటంటే ఇవి ప్రమాణాలు. ఓకే. రెండవది బడ్జెట్ 62,000 కోట్లు. ఉమ్, ఎప్పుడు 2014-15. ఉమ్, ఇప్పుడు ఎంత? ఉమ్, 3 లక్షల కోట్లు. ఉమ్, ఎట్లా పెరిగింది? కాకి తీసుకొచ్చిందా, చిలుక తీసుకొచ్చిందా, ఉమ్. ఏం తీసుకొచ్చింది? అంటే మరి మరి మన ముఖ్యమంత్రి గారు ఆయనకేం తెలియదండి. ఉమ్. ముఖ్యమంత్రి అయినా కూడా తెలియాలని ఏం మనం లేదు. గౌరవించాల్సిందే కదా నేను సీట్ అయినా? గౌరవం ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం, కానీ ఉమ్. ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి నోటి దూరుస్తానాన్ని మనం నాకు గౌరవించాల్సిన అప్పులు అవసరం. చేసి నా చేతిలో పెట్టారు, నేనేం మీకు చేయాలి? మీకు తెలియదా? ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, ఎన్ని అప్పులైనాయి? ఉమ్. ఇప్పుడు ఎవరు చెప్పింది నమ్మాలి? అంటే ఆ, ఆ ఒక్క సీట్లో నిమిషం, కూర్చున్న ఒక్క నిమిషం. వ్యక్తి చెప్పిన మాట వినాలి. ఆయన చెప్పింది నమ్మాలనా, రిజర్వ్ బ్యాంక్ చెప్పింది నమ్మాలనా? ఉమ్. ఎవరు చెప్పింది నమ్మాలి? రిజర్వ్ బ్యాంక్ ఫైనల్. ఆ, అంతే కదా. పార్లమెంట్ చెప్పింది నమ్మాలనా, ముఖ్యమంత్రి చెప్పింది నమ్మాలనా? పార్లమెంట్ ఓన్లీ. నేను అవి చెప్పినా చెప్తున్నాను, నేను నా మాట చెప్పట్లేదు కదా. పేపర్లలో మీరు చూస్తున్నారు కదా, 3.5 లక్షల కోట్లు 9.5 ఏళ్లలో అయిన అప్పు. రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో చేసిన అప్పు 2 లక్షల కోట్లు. ఈ గ్రోత్ చూసి చెప్పండి, 2 ఏళ్లలో 2 లక్షలు ఎక్కువనా, 9.5 ఏళ్లలో 3.5 లక్షలు ఎక్కువనా? ఓకే. చెప్పండి మీరు. 9 నెలల్లో తక్కువ అండి. తక్కువ. Yes. 2 ఏళ్లలో 2 లక్షలు చాలా ఎక్కువ. సెకండ్ పాయింట్, 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఒక 10-12 లక్షలు కూడా లక్ష 1,000 కోట్లు కూడా 2 లక్షల కోట్ల అప్పులో ఒక 10% కూడా ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టలేదు. ఓకే. ఆయన పెట్టిందంతా ఈ పెన్షన్స్, పథకాలు, ప్రజా సంక్షేమం సబ్సిడీల మీద ఇచ్చాడు. సబ్సిడీల మీద ఇస్తే ఎకానమీ పెరుగుతుందా? ప్రొడక్టివ్ సెక్టర్ మీద ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టాలి. కేసీఆర్ 85% అప్పులు తెచ్చి 85% అప్పు ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టాడు కాబట్టి 62,000 కోట్ల నుంచి ఇప్పుడు ఇలా 3 లక్షల కోట్లకి ఎకానమీ పెరిగింది. రైట్. అంటే ఇప్పుడు ఎకానమీ గురించి చెప్తుంది మీరు చాలా బాగుందండి, ఇంట్రెస్టింగ్ ఉంది, అనలిటికల్ గా బాగుంది. కానీ నా పేద ప్రజలకి, నా తెలంగాణ ఎక్కడ ఇచ్చిండండి ఆయన? పిడికి నిండా అన్నం పెట్టి కడుపు నిండగా మళ్ళీ మీతోనే చెప్పిస్తాను నేను. ఇవే కదా. లేదు, మళ్ళీ మీతోనే చెప్పిస్తాను. సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో కానీ 200 రూపాయలు ఇచ్చేది పెన్షన్. ఓకే. అవును కదా. కేసీఆర్ వచ్చినాక ఎంత వచ్చింది? అదే అంటే ఇప్పుడు కట్ రోడ్ కాంపిటీషన్ లాగా మీరు 500 అంటే నేను 1000, నేను 1000 అట్లని కాదు. 2000 పెంచేశారు కదా. కడతరోడ్ కాంపిటీషన్ అయితే ఆయన 300 ఇచ్చేవాడు, 500 ఇచ్చేవాడు. 200ను ఒకసారి వేయి చేయాల్సిన అవసరం ఉందా? లేదు. దాదాపు 2000 చిల్లర ఎంత పింఛన్ వస్తుంది. ఇది ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చినా ప్రజల డబ్బు ప్రజలకే ఖర్చు పెట్టారు కదా. ఒక్క నిమిషం. సంక్షేమ పథకాలు ప్రజల సంక్షేమం కోసము రేవంత్ రెడ్డి ఇచ్చాడా, కేసీఆర్ ఇచ్చాడా? నాకు చెప్పండి మీరు. కేసీఆర్ ఇచ్చినాయి కదా, రేవంత్ రెడ్డి అదనంగా ఇచ్చింది ఏం చెప్పండి నాకు. ఓకే. ఆ 2,500 ఇస్తా అన్నాడు మహిళలకు, ఇచ్చిండా? బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? తులం బంగారం ఏమన్నా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇవ్వాలి కదా వాళ్ళకు, ఏమంత ఆమంత ఇవ్వాలి కదా. ఇంకా ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత 2 ఏళ్లలో కూడా కేసీఆర్ అన్నప్పుడు వెడ్డింగ్ కార్డు చూపెడితే డబ్బులు వచ్చేది, చెక్కులు వచ్చేది. 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ ఉండి 25,000 కుటుంబాలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఆయన. దాదాపుగా ఇదే మొన్న ఉప ఎన్నికల్లో కూడా బకాయి కార్డు పేరిట మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రచారం చేశారు కదా. వాస్తవం కదా, ఇస్తానే బకాయిలు. ఆయన ఓడిపోయారు కదా. ఎవరు? నేను అనేది ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఓటమి గెలుపులు ఎన్నికలను పక్క పెడదాం, ఎందుకంటే అవి నిజాయితీగా జరగడం లేదు. మీ ఛానల్లో చెప్పాయి కదా, ఒకరోజు ముందు వరకు బీఆర్ఎస్ గెలుస్తుందని. రాత్రి ఏం జరిగింది అంటే 180 కోట్లు చేతులు మారినాయి. ఈ ఎన్నికలు క్రైటీరియా కాదండి. ఒక ముఖ్యమంత్రి మంచిగా పనిచేసిండా లేదా ఇప్పుడు గెలిచిన ముఖ్యమంత్రి మంచోడా కాదా అని చెప్పడానికి ఎన్నికలు ప్రామాణికం కాదు. అతను ఉన్న పీరియడ్లో ప్రజలకు ఏం చేశాడు అనేది ఇంపార్టెంట్. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ ద కమింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రకాష్ గారు, మరి అనలిస్ట్, ప్రముఖ అనలిస్ట్, తన యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించారు. మరి రానున్న కాలంలో రాజకీయ ముఖ చిత్రాలు ఏ విధంగా రంగులు మారుతాయి, ఏ విధంగా మరి పైచేయి సాధిస్తాయి అన్న మరి ఒక ఆలోచన క్రమాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులకు వినిపించడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.